నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో పెదవుల్లో నలుపు సిగరెట్ పొగే కారణమా? మోకాల నొప్పులకు సెలవిక. 40 ఏళ్లొచ్చాక అయితే మీ ఎముకలు భద్రం. వెరికోస్ వీన్స్, డీవీటీ ఏది ప్రమాదం? ఇంకా హెల్త్ టిప్. సిగరెట్ అలవాటు ఉన్నవారిలో పెదవులు రంగుమారి కనిపించటం సహజమే. అయితే సిగరెట్ అలవాటు లేకపోయినా పెదవులు నలుపు రంగులోకి మారితే లిప్స్టిక్లు, లిప్ బామ్లు వాడుతున్నా పెదవులపై ముదురుఛాయ తగ్గకపోతే ఖచ్చితంగా అనుమానించాల్సిందే. ఎందుకంటే ఆదరాల్లో కనిపించే ఈ నలుపు వెనుక విటమిన్ లోపాలు మొదలుకొని హార్మోన్ల సమతూకం దెబ్బతినడం వరకు చాలా కారణాలే దాగి ఉంటాయని చెబుతారు డాక్టర్లు. లేత గులాబీ వర్ణంలో కనిపించాల్సిన పెదవులు నలుపు రంగులోకి మారడానికి వెనుక కారణాలు, వాటికి పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. దొండపండు లాంటి ఎర్రటి పెదవులు అమ్మాయికైనా అబ్బాయికైనా అందాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే చాలామంది విషయంలో అధరాలు తమ చిన్నతనంలో ఉన్నంత మృదువుగా గులాబీ వర్ణంలో ఉండవనే చెప్పాలి. కొంతమందికి పెదవులు నల్లగా మారడం, పొడిబారిపోవడం వంటి సమస్యలు తలెత్తుతుంటాయి. ఇక సిగరెట్ తాగేవారికైతే పెదవులు నల్లగా మారి కనిపించడంలో ఆశ్చర్యం అక్కర్లేదు. పెదవులు నలుపు రంగులోకి మారడాన్ని లిప్ పిగ్మెంటేషన్గా పిలుస్తారు. లిప్ పిగ్మెంటేషన్కి పొగ తాగే అలవాటుతో పాటు కెఫీన్ అధికంగా ఉండే పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం, రసాయనాలుండే సౌందర్య ఉత్పత్తుల్ని వాడడం, అతి నీలలోహిత కిరణాల ప్రభావం, ఇలా చాలా కారణాలే ఉంటాయని చెబుతారు డాక్టర్లు. కొంతమంది క్లయింట్స్ డాక్టర్ దగ్గరికి వచ్చి, మేము సిగరెట్ తాగకపోయినా మీరు సిగరెట్ తాగుతున్నారా అని అందరూ అడుగుతున్నారు సార్, పెదాలు ఎందుకు నలిపవుతుందని చెప్తుంటారు. సో పెదాలు నలిపవడానికి సిగరెట్ స్మోకింగ్ ఎంత కారణమో ఇంకొన్ని కారణాలు కూడా పెదాలు నలిపవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే డిహైడ్రేటెడ్ లిప్స్, అంటే ఈ లిప్స్ పొడిబాడటం, దీన్ని మేము కీలైటిస్ అంటాం. అక్కడి నుంచే ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతాయి. అసలు కీలైటిస్ ఎందుకు రావాలి అంటే, పెదాలు ఎందుకు డ్రై అవ్వాలి, ఎందుకు డ్యామేజ్ అవ్వాలన్న రీజన్ వస్తే ఫస్ట్ మన తప్పే. సరిగా వాటర్ తాగకపోవటం ఫస్ట్ మెయిన్ రీజన్. ఈ చలికాలం ఉంది, ఎండాకాలం ఉంది, బద్ధకంతోటో లేకపోతే కొంతమందికి వాటర్ తాగడం ఎందుకు ఇష్టం ఉందో తెలియదు, కానీ వాటర్ తాగరు. దానివల్ల ఏమవుతుందంటే లిప్స్ చెప్తుంటాయి మీరు వాటర్ తాగండి వాటర్ తాగండి, అయినా కానీ వినకుండా దాన్ని మనం ఆ లిప్స్ పీకుతూ ఉంటాం. సో దీన్ని కీలైటిస్ అంటాం. డిహైడ్రేషన్ అంటే సరిగా మనకి సరిపోయినంత మోతాదులో వాటర్ తాగకపోతే ఈ డిహైడ్రేషన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్ని కీలైటిస్ అంటాం. కీలైటిస్ ఫస్ట్ రీజన్ ఫర్ లైక్ లిప్ పిగ్మెంటేషన్, నలుపు అవ్వడానికి ఫస్ట్ రీజన్ ఈ కీలైటిసే. సో ఈ కీలైటిస్ ఉన్న వాళ్ళు పైన మనకి వాటర్ లేయర్ ఉండదు కాబట్టి ఆయిల్ కూడా తగ్గడం స్టార్ట్ అవుతుంది. ఎండలో వెళ్ళినప్పుడు ఆ సూర్యరశ్మి డైరెక్ట్ లిప్స్ తగిలి ఆ స్కిన్ ఇంకా లిప్స్ ఇంకా డార్క్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. దీన్ని మనం సన్ రిలేటెడ్ పిగ్మెంటేషన్ అంటాం. ఈ కీలైటిస్ వాళ్ళు అదే ఇంకా లిప్స్ పీకుతూ ఉంటారు. ఆ స్కిన్ డ్యామేజ్ అయ్యి ఆ స్కిన్ రివర్స్ రియాక్ట్ అయ్యి లిప్స్ డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కొంతమందిలో ఈ కీలైటిస్తో పాటు ఎసెన్షియల్ విటమిన్ డెఫిషియన్సీ, B12 డెఫిషియన్సీ కానీ, ఐరన్ డెఫిషియన్సీ కానీ, దాంతో ఏమవుతుందంటే డెఫిషియన్సీ వల్ల కూడా లిప్స్ కలర్ చేంజ్ అవడం స్టార్ట్ అవుతుంటుంది. కొంతమందిలో అదే పనిగా లిప్ స్మాకింగ్ అంట, అంటే పెదాలు తడుముకోవటం, ఇలా అంటుంటూ ఉంటారు. దానివల్ల కూడా ఈ పిగ్మెంటేషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ కీలైటిస్ డ్రై లిప్స్ ఉన్న వాళ్ళు చీప్ కెమికల్స్, చీప్ లిప్స్టిక్స్ వాడినా ఆ కెమికల్ రియాక్షన్ తగిలి ఈ పిగ్మెంటేషన్ దారి తీసే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు మనం చేయని తప్పులు అంటే కొన్ని రకాల మందులు వాడినా కానీ ఈ లిప్స్ రియాక్ట్ అయ్యి అవి డ్రగ్ రియాక్షన్స్ అంటుంటాం. అది మన తప్పు కాదు, కానీ దాంట్లో కూడా ఈ లిప్స్ డార్క్ అవడం స్టార్ట్ అవుతుంటాయి. సో లిప్స్ కామన్ కాజ్ ఏంటంటే, సరిగా మనము కాస్మెటిక్స్ వాడేటప్పుడు చీప్ వాడినా, సరిగా వాటర్ తాగకపోయినా, ఈ డ్రై లిప్స్ ఉన్న వాళ్ళు విటమిన్ డెఫిషియన్సీ ఉన్నా, ఎండలో ఎక్కువ తిరిగినా కానీ సో ఈ కీలైటిస్ బారిన పడి దాని ద్వారా పిగ్మెంటేషన్ దారి తీసే అవకాశం ఉంటుంది. వీటన్నిటికీ సిగరెట్ స్మోకింగ్ యాడ్ అయితే ఇంకా డార్క్ పిగ్మెంటేషన్ ల్యాండ్ అవుతుంటాం. కొంతమందికి వాళ్ళు వాడే టూత్పేస్ట్లు కూడా పడవు. సో అట్లాంటి వాళ్ళలో ఏం చేయాలి మనము, చిన్నపిల్లలు వాడే టూత్పేస్ట్ ఉంటాయి చూసారా, కిడ్స్ టూత్పేస్ట్, అడల్ట్స్లోంచి కిడ్స్లో షిఫ్ట్ అవడం వల్ల మనకేంటంటే ఆ కెమికల్ రియాక్షన్ లిప్స్ మీద తగలకుండా కొంచెం జాగ్రత్త పడవచ్చు. సిగరెట్ పొగ పెదవులను ఖచ్చితంగా నలుపు చేస్తుంది. ఇందులో మరో మాటకు తావులేదు. సిగరెట్లో ఉన్న నికోటిన్, టార్ కెమికల్స్ పెదవుల మీద నేరుగా పడతాయి. దీంతో రక్షణ కోసం మన శరీరం పెదవుల్లో మెలనిన్ పిగ్మెంట్ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా పెదవులు నెమ్మదిగా డార్క్ బ్రౌన్ నుంచి నలుపు రంగులోకి మారుతూ వస్తాయి.
సిగరెట్ పొగతో పాటు ఎండకు ఎక్కువగా తిరగడం, నీరు తక్కువగా తాగే అలవాటు, పెదవుల్ని తరచూ తడి చేసుకోవటం లేదా కొరుక్కునే అలవాటు, చాలినంత నిద్ర లేకపోవటం, విటమిన్ B12, ఐరన్ లోపాలు, నాణ్యత లేని లిప్స్టిక్స్, కెమికల్ బామ్స్ వాడడం ఇవన్నీ పెదవుల రంగును మార్చేవే. వీటికి సిగరెట్ పొగ మరింత ఆజ్యం పోస్తుంది. సో ఈ డ్రై లిప్స్ ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలి? ఫస్ట్ మన బాధ్యత కింద రోజు మినిమం ఇంతని కాకుండా మనం కొన్ని మినిమం 9 to 10 గ్లాసెస్ వాటర్ తాగాలి. ఇంకొకటి కాజ్ ఆఫ్ డార్క్ పిగ్మెంటేషన్ ఏంటంటే ఇంటర్నల్ ఏదన్నా ఇప్పుడు లివర్ ప్రాబ్లం ఉన్నా లేదంటే కిడ్నీ ప్రాబ్లం ఉన్నా కొంతమందికి దాని ఎఫెక్ట్ కూడా లిప్స్ మీద పడుతుంటుంది. సరిగా బ్లడ్ హార్ట్ ప్రాబ్లం అంటే సరిగా ఆక్సిజన్ అందకపోయినా కానీ లిప్స్ మనం అది బ్లూయిష్ బ్లాక్ సైనోసిస్ అంటాం, ఆ పిగ్మెంటేషన్లకు దారితీస్తుంటుంది. సో ఇంటర్నల్ ఆర్గన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇంటర్నల్ ఏమైనా ఎంజైమ్స్ లోపం ఉన్నా, హార్ట్ ఇష్యూస్ ఉన్నా కొంతమందికి రేర్గా లిప్స్ కూడా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇవి స్మోకర్ లిప్స్ దారిలానే ఉంటాయి. సో ఈ లిప్స్కి మనము హోమ్ రెమెడీ అని అడిగితే ఫస్ట్ మన బాధ్యత కింద వాటర్ బాగా తాగాలి. వాటర్ బాగా తాగి ఈ కీలైటిస్ ఉన్న వాళ్ళు చీప్ లిప్స్టిక్స్, అసలు లిప్స్టిక్స్ వాడకపోవడం మంచిది. డాక్టర్ దగ్గరికి వెళ్ళే మనకు టైం లేదనుకుంటే ఇంట్లో ఉన్న ఆ చిన్న నెయ్యి పెట్టుకున్నా సరిపోతుంది. అంతే తప్ప థిక్ వ్యాజిలిన్స్ ఫ్రీక్వెంట్గా వాడుతున్నా కానీ థిక్ వ్యాజిలిన్ మళ్ళీ లిప్స్కి మంచిది కాదు. దాన్ని ఏమవుతుంది, లిప్స్ ఇంకా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కొంతమందికి ఓసిడి వల్ల లిప్స్ మ్యాక్ చేస్తూనే ఉంటారు, ఇలా తడుముకోవటం ఆ అలవాటు ఉన్న మెల్లగా మనం చెప్పుకుంటూ బయటపడితే లిప్స్ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. అండ్ ఆ స్కిన్ పీకడం, డ్రై అవ్వటం వల్ల కొంతమందికి యాక్సెస్ చేయకుండా లిప్స్ ఇట్లా పీల్ చేస్తూనే ఉంటారు. దానివల్ల కూడా లాంగ్ టర్మ్లో పిగ్మెంటేషన్ ఛాన్సెస్ ల్యాండ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. టూత్పేస్ట్ ఇరిటేట్ అయినా టూత్పేస్ట్ మార్చుకోవటం, లేదంటే వాటర్ బాగా తాగడం. ఎండకి వెళ్ళదలుచుకుంటే ఇప్పుడు అందరూ మాస్క్ వాడుతున్నారు, మాస్క్ వాడటం. అండ్ ఇంకా ఏమన్నా మందులు వాడినప్పుడు లిప్స్ ఏమైనా డార్క్ అనిపిస్తే ఆ డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం వల్ల చేయడం వల్ల మనం ఈ పిగ్మెంటేషన్ ఫస్ట్ రాకుండా చూసుకోవచ్చు. పెదవులు లేత గులాబీ వర్ణం నుంచి నలుపు రంగులోకి మారడం మొదలైన తొలి దశలోనే జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బయటకు వెళ్ళినప్పుడు సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ 15 లేదా అంతకంటే ఎక్కువగా ఉండే లిప్ బామ్లను పెదవులకు తప్పనిసరిగా రాసుకోవాలి. విటమిన్ ఏ అనేది పిగ్మెంటేషన్ సమస్యను తగ్గించడంలో సహకరిస్తుంది. విటమిన్ ఏ లభించే లిప్ బామ్లు, లిప్ క్రీమ్లు వాడుకోవడం మేలు. అలాగే ఏ విటమిన్ అధికంగా లభించే చిలకడదుంప, క్యారెట్, పాలకూర, బ్రకోలీ వంటివి రోజువారీ ఆహారంలో చేర్చుకోవాలి. రాత్రి పడుకునే ముందు పెదవులకు తేనె, ఆలివ్ ఆయిల్ రాసుకున్న మంచి ఫలితం కనిపిస్తుంది. ఇవి పొడిబారిపోయి పాలిపోయిన పెదాలకు తేమను అందిస్తాయి. తద్వారా అధరాలు మృదువుగా మారడంతో పాటు మంచి రంగులోకి వస్తాయని చెబుతారు నిపుణులు. హోమ్ రెమెడీస్ అడుగుతుంటే కొంతమంది ఆ లిప్స్ పిగ్మెంట్ తగ్గడానికి ఆ డ్రై స్కిన్ తగ్గించుకోకుండా ఫస్టే వీళ్ళు లెమన్ పోయటము, లేదంటే పసుపు పోయటము, లేదంటే సున్నం పోయటము, లేదంటే పెరుగు పోయటమో చేస్తుంటారు. ఆల్రెడీ ప్రొటెక్షన్ లేదు. ఆ లెమన్ అంటే సిట్రిక్ యాసిడ్ పెడితే ఇంకా ఏమవుతుందంటే ఒక కాలిన చర్మం మీద యాసిడ్ పోసినట్టే. సో స్కిన్ ఇంకా రియాక్ట్ అయ్యి ఇంకా డ్రై అయ్యి ఇంకా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో డ్రై లిప్స్ ఉన్న వాళ్ళు ఫస్ట్ మాయిశ్చర్ లిప్ బామ్స్ లేదంటే వాటర్ తాగి దానిపైన మనము డాక్టర్ కన్సల్ట్ అయ్యి డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ ఆలోచించుకోవాలి. ఎందుకు వస్తుందో చూసుకోవాలి తప్ప ఎందుకు తగ్గించుకోవాలో మనం ఆలోచించుకోకూడదు. అంతా ఫాలో అయ్యాము, ఏ ప్రాబ్లం లేదు, డ్రై లిప్స్ తగ్గాయి అయినా కానీ పిగ్మెంటేషన్ తగ్గలేదనుకుంటే అప్పుడు డాక్టర్ కన్సల్ట్ అవ్వచ్చు. సో డాక్టర్ మేము ఫస్ట్ ఏం చేస్తుంటాము, డీపిగ్మెంటింగ్ లిప్ బామ్స్ అంటే ఇప్పుడు లిప్ బామ్స్లో ఒక SPF అంటే సన్ ప్రొటెక్షన్ ఫ్యాక్టర్ అంటే మనం ఎండకి వెళ్ళినప్పుడు సన్ స్క్రీన్ లానే లిప్ బామ్స్లో సన్ స్క్రీన్స్ వచ్చాయి. ఆ SPF 15 or 13 SPF మనం వాడుకోవడం వల్ల ఎండకి వెళ్ళినా ఎక్కువ డ్యామేజ్ కాకుండా ఉంటాయి తప్ప పిగ్మెంటేషన్ ఆపవు. సో ఈ లిప్ బామ్ పెట్టుకున్నప్పుడు కూడా మనం బయటకు వెళ్ళదలుచుకుంటే వీలైతే ఫేస్ మాస్క్ పెట్టుకుంటే అది సన్ డ్యామేజ్ కాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఈ డీపిగ్మెంట్ లిప్ బామ్స్తో పాటు బ్లీచింగ్ ఏజెంట్స్ ఉంటాయి. కోజిక్ యాసిడ్ కానీ, ఆర్బిటిన్ కానీ, నియాసిన్మైడ్ కానీ, ట్రెనిస్మిక్ యాసిడ్ సిరమ్స్ కానీ డాక్టర్ చెప్పినట్టు వాడుకోవడం వల్ల ఆ డీపిగ్మెంటేషన్ మనం తగ్గించుకోవచ్చు. ఫస్ట్ ఎందుకు వచ్చిందో కనుక్కోవాలి, దాన్ని అవాయిడ్ చేయాలి. తర్వాత ప్రొటెక్షన్ మాయిశ్చర్ వాటర్ బాగా తాగాలి, లిప్ బామ్స్ పెట్టుకోవాలి. తర్వాత డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ ట్రై చేయాలి. దానికి కూడా తగ్గలేదు, చాలా మొండిగా ఉందంటే అప్పుడు మేము కెమికల్ పీల్స్ కానీ హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ ఉంటాయి డాక్టర్ చేస్తుంటారు. ఒక ప్రాపర్ పద్ధతిగా కొన్ని సెషన్స్ తోటి ఆ అక్వైర్డ్ ట్యాన్ అంటే ఆల్రెడీ తెలుపు ఉన్నాయి లేదంటే ఎరుపు ఉన్నాయి నలుపు ఉన్నాయి వాటిని మనం తగ్గించవచ్చు తప్ప కొంతమంది జెన్యున్గా నలుపు ఉంటాయి, దాన్ని ఏం చేయలేము, చేసినా కానీ టెంపరీ రియాక్ట్ అయ్యి రివర్స్ ఇంకా డార్క్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎవరైతే ఎరుపు ఉంది, ఎవరైతే నార్మల్ లిప్స్ డార్క్ అవుతాయి వాళ్ళే ఈ కెమికల్ పీల్స్కి ఎలిజిబుల్. ఈ కెమికల్ పీల్స్ కూడా దాటి మనం క్యూసిస్ లేజర్ కానీ లేదంటే పికో లేజర్స్ కానీ లేదంటే CO2 లేజర్స్లో ఉన్నాం. ఈ లేజర్స్ ఏం చేస్తాయంటే డైరెక్ట్ వెళ్ళి ఏది నల్ల కణాలు ఉన్న దాన్ని హిట్ అవటం వల్ల ఆ లోపల ఉన్న నల్ల కణాలు తగ్గడం స్టార్ట్ అవుతుంది. పైన లిప్ బామ్స్, పైన డీపిగ్మెంటింగ్ క్రీమ్స్ వాడుకోవడం వల్ల
మనకి అక్వైర్డ్ ట్యాన్ అంటే మనకు న్యాచురల్ కలరు దాన్ని తెప్పించవచ్చు తప్ప ఆర్టిఫిషియల్ కలర్ లేని కలర్ సృష్టించలేము. సో ఈ కీలైటిస్ అనేది ఈ నలుపు అనే లిప్స్ రావడానికి ఫస్ట్ మెయిన్ రీజన్ మనమే. వాటర్ బాగా తాగి B12 డైట్ ఎక్కువ తీసుకొని, ఐరన్ డైట్ తీసుకొని, సరైన ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకొని, ఎండకి ఎక్కువ తిరగాలనిచ్చినప్పుడు మాస్క్ పెట్టుకొని తిరిగితే, ఎక్కువ స్ట్రాంగ్ కెమికల్స్ లేకుండా చూసుకోగలిగితే మనము ఈ లిప్ పిగ్మెంటేషన్ అవాయిడ్ చేయొచ్చు లేదా తగ్గించుకోవచ్చు. పెదవులు నలుపు రంగులోకి మారకుండా ఉండాలంటే పొగ అలవాటును తప్పనిసరిగా మానుకోవాలి. పొగకు దూరంగా ఉండడం అనేది పెదవులకే కాదు, మన గుండెకు, మన జీవితానికి మేలు చేస్తుంది. పెదవులను పదే పదే కొరుక్కోవడం మంచిది కాదు. చాలినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. డీహైడ్రేషన్ లేకుండా తరచూ నీళ్లు తాగుతుండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా పెదవులపై నలుపు తగ్గినప్పుడు డాక్టర్ల పర్యవేక్షణలో మెడికేటెడ్ లిప్ బామ్స్, క్రీముల్ని వాడుకోవడం, కెమికల్ పీల్స్ చికిత్సలు తీసుకోవడం అన్ని విధాలా మేలు. హెల్త్ న్యూస్ మీకోసం. వయసు పైబడుతున్న కొద్దీ కీళ్లు అరిగిపోవడం, మోకాల నొప్పులు మొదలవడం మనకు అనుభవమే. అయితే మోకాల నొప్పులకు ఇప్పటిదాకా మోకీలు మార్పిడి సర్జరీ మాత్రమే పరిష్కారంగా ఉండేది. అయితే ఇకపై సర్జరీ దాకా వెళ్లాల్సిన అవసరం లేదని, వయసుతో పాటు మోకాలి చిప్పల్లో తలెత్తే సమస్యలకు మందుబిళ్లలు సరిపోతాయని భరోసానిస్తున్నారు స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు. మామూలుగా మన శరీరంలోని ఎముకలన్నీ ఒక తీరుగా ఉంటే కీళ్ల ఎముకలు వేరుగా ఉంటాయి. కాస్త మెత్తగా ఉండే వీటిని కార్టిలేజ్ లేదా మృదులాస్థిగా పిలుస్తారు. మామూలుగా మిగతా ఎముకలన్నీ అరిగిపోయినా, విరిగిపోయినా మళ్లీ వృద్ధి చెందుతాయి. కానీ ఇవి అలా పెరగవు. అందుకే వృద్ధాప్యంలో మోకాలి దగ్గర కీళ్లు అరిగిపోతే ఆపరేషన్ చేసి కృత్రిమ కీలు పెట్టడమే ఇప్పుడున్న ప్రధాన చికిత్స. దానికి బదులు అరిగిపోయిన మృదులాస్థినే మళ్లీ పెరిగేలా చేస్తే మంచిది కదా. ఆ దిశగా జరిగిన పరిశోధనలోనే ఓ పెద్ద ముందడుగు సాధించారు స్టాన్ఫర్డ్ పరిశోధకులు. మృదులాస్థి అరిగిపోవడానికి కారణమయ్యే 15 PGDH అనే ప్రోటీన్ని వీళ్లు కనిపెట్టారు. అంతేకాదు, దాన్ని అడ్డుకునే మరో లిపిడ్ ప్రోటీన్ని కూడా వృద్ధి చేయగలిగారు. దీన్ని రోగులకు అందిస్తే అరిగిన మోకాలి కీళ్లు మళ్లీ పెరగడాన్ని గమనించారు. త్వరలోనే దీన్ని అటు ఇంజెక్షన్లుగానూ, ఇటు మందు బిళ్లలుగానూ తెస్తామని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. వయసులో ఉన్నప్పుడు మన ఒంట్లో ఎముకలు ఉక్కు కడ్డీలను తలపిస్తూ ఉంటాయి. అయితే వయసు పైపడుతున్న కొద్దీ ఎముకల్లో బలం కూడా తగ్గుతూ వస్తుంది. 40 ఏళ్లు వచ్చేసరికి చాలా మందిలో ఎముకల బలహీనత కనిపిస్తూ ఉంటుంది. చాలినంత శ్రమ లేకపోవడం, ఒంటికి ఎండపొడ తగలకపోవడం, సరైన ఆహారపు అలవాట్లను పాటించకపోవడం, విటమిన్ డి లోపం ఇవన్నీ ఎముక పుష్టిని దెబ్బతీస్తుంటాయి. అయితే ఇలాంటప్పుడు జీవనశైలి, ఆహార వ్యాయామాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఎముకల్లో బలాన్ని పెంచుకోవచ్చని చెబుతారు నిపుణులు. 40 ఏళ్లలో ఎముక పుష్టి కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెన్ కానీ 40 తర్వాత స్లోగా బోన్ మాస్ తగ్గుతుంటుంది. బట్ ఆల్సో యూ మస్ట్ అండర్స్టాండ్ దట్ బోన్ మాస్, మన పీక్ బోన్ మాస్ అంటే మ్యాక్సిమం బోన్ స్ట్రెంగ్త్ ఉండేది మెన్కి ఒక 15 to 20% లేడీస్ కన్నా ఎక్కువ ఉంటుంది. సో మ్యాక్సిమం లెవెల్ మెన్కి ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర బోన్ తగ్గిపోయినా కానీ అంత బ్యాడ్ కాదు అంత ఎర్లీగా. వాళ్ళకి అయ్యే లోపల 70-75 కావచ్చు. సో బోన్ చేంజెస్ ఆఫ్టర్ 40 ఆర్ బోన్ మాస్ తగ్గేది, బోన్స్ కొంచెం స్లోగా వీక్ అయ్యేది, జాయింట్స్లోను షోల్డర్ జాయింట్స్, నీ జాయింట్స్లో కొంచెం ఎర్లీ అరుగుదల చేంజెస్ స్టార్ట్ అయ్యేది. Most important for bone health is to have adequate calcium in the diet. So natural sources of calcium, green leafy vegetables ఉండొచ్చు, ఫిష్ ఉండొచ్చు, పన్నీర్ ఉండొచ్చు, కర్డ్స్ ఉండొచ్చు, మిల్క్ ప్రోడక్ట్స్ ఉండొచ్చు, ఇవన్నీ చీజ్ ఇవన్నీ తీసుకోవాలి అడిక్వేట్గా. బట్ కాల్షియం అలోన్ మనకేం హెల్ప్ రాదు. కాల్షియం ఓన్లీ తీసుకొని కాల్షియం సప్లిమెంట్స్ చేసుకొని మిగతా 2 పాయింట్స్ మనం చేయకపోతే ఇట్ ఇస్ అ వేస్ట్ ఆఫ్ టైం. సో కాల్షియం డైట్లో అడిక్వేట్ ఉండాలి. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఎక్సర్సైజ్ ఫర్ బోన్ హెల్త్. మోస్ట్ పేషెంట్స్ లెటెస్ట్ 60-70 ఇయర్స్కి వాకింగ్ ఇస్ ఫైన్. బట్ మనం యంగర్ ఏజ్లో చూస్తాము వాళ్ళకి వాకింగ్ ఈజ్ నాట్ యాజ్ ఎక్సర్సైజ్, ఇట్ ఈస్ జస్ట్ అ రొటీన్ యాక్టివిటీ దట్ యూ డూ. ఎక్సర్సైజ్ హ్యాస్ టు బీ మోర్ అగ్రెసివ్. కొంచెం స్ప్రింటింగ్ ఉండాలా, కొంచెం రన్నింగ్ ఉండాలా, కొంచెం హిట్ ట్రైనింగ్ చేయవచ్చు, జిమ్కి పోయి వెయిట్ ట్రైనింగ్ చేయవచ్చు, ఇంట్లో కానీ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. వాకింగ్ ఓన్లీ ఎఫెక్ట్స్ ద లోవర్ లిమ్స్. అప్పర్ బాడీ స్ట్రెంగ్త్ కోసము, బ్యాక్ స్ట్రెంగ్త్ కోసము మనం స్ట్రెంగ్త్ ట్రైనింగ్ విత్ వెయిట్స్ అండ్ కొంచెం యోగా ఎక్సర్సైజ్ ఆల్సో చేయాలా అలాంగ్ విత్ వాకింగ్. మనలో కొంతమందికి నడుస్తున్నప్పుడు కాళ్ళు ఒకటే లాగేస్తూ ఉంటాయి. కొద్ది దూరం నడవగానే కాళ్ళు బరువుగా అనిపిస్తూ ఉంటాయి.
ముఖ్యంగా రాత్రిపూట కాళ్లల్లో ఒకటే అసౌకర్యంగా ఉంటుంది. ఈ బాధల్ని మనలో చాలా మంది వెరికోస్ వీన్స్ గా భావిస్తూ ఉంటారు. నిజానికి అవి వెరికోస్ వీన్స్ కావచ్చు, లేదా డీవీటీ అనే ప్రమాదకరమైన జబ్బు తాలూకు సంకేతాలు కూడా కావచ్చు. కాలి పిక్కల్లో నొప్పి, అల్సర్లు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు అవి వెరికోస్ వీన్స్ లక్షణాలా, డీవీటీ జబ్బు తాలూకు సంకేతాలా అన్నది తెలుసుకోవడం చాలా ముఖ్యమని చెబుతారు డాక్టర్లు. వెరికోస్ వీన్స్, డీవీటీ జబ్బు గురించిన పూర్తి వివరాల్ని డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. వెరికోజ్ వీన్స్ అంటే ఏంటి? కాళ్లల్లో సిరలు ఎందుకు ఉబ్బుతాయి? వెరికోస్ వెయిన్స్ అంటే కాళ్ళల్లో కనిపించే ఉబ్బు నరాలండి. నార్మల్గా ఈ వెయిన్స్ అనేది చెడు రక్తాన్ని కాళ్ళ నుంచి గుండె వైపుగా పైకి తీసుకెళ్ళాలి. ఈ బ్లడ్ని కిందికి రాకుండా ఆపడానికి వాల్వ్స్ అనే స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్లో డ్యామేజ్ వల్ల బ్లడ్ అనేది ఇలా రివర్స్ డైరెక్షన్లో వచ్చి కాళ్ళల్లో జమ అవ్వడం వల్ల ఈ ఉబ్బు నరాలు, కాళ్ళ వాపులు అనేది చూస్తుంటాం. వీటినే వారికోస్ వెయిన్స్ అంటాం. ఈ సిరల్ అనేది బ్లడ్ అనేది కాళ్ళలో జమ అవడం వల్ల, అక్యూములేట్ అవడం వల్ల ప్రెషర్ బిల్డప్ అయ్యి ఎక్స్ట్రా వెయిన్స్ అనేవి డెవలప్ అవుతాయి. డీవీటీ అంటే ఏంటి? వెరికోజ్ వీన్స్తో పోలిస్తే ఇది ఎలా భిన్నంగా ఉంటుంది? డీవీటీ అనేది కాళ్ళల్లో ఉన్న డీప్ వెయిన్స్లో బ్లడ్ క్లాట్స్ ఏర్పడడం. వారికోస్ వెయిన్స్ అనేది సూపర్ఫిషియల్ వెయిన్స్లో వచ్చే ప్రాబ్లం. యూజువల్గా డీవీటీ అనేది ఒక లైఫ్ థ్రెటనింగ్ కండిషన్ అండి. అది సడన్గా వస్తుంది. యూజువల్గా లాంగ్ టైమ్ బెడ్ మీద ఉన్న వాళ్ళు, బెడ్ రిడెన్ పీపుల్లో, రీసెంట్గా ఏమైనా మేజర్ సర్జరీ అయిన వాళ్ళు, లేకపోతే లాంగ్ ట్రావెల్ ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ తర్వాత, డెలివరీ తర్వాత ఉండే పీరియడ్లో ఈ బ్లడ్ క్లాట్స్ అనేది ఎక్కువగా చూస్తుంటాం. వెరికోజ్ వీన్స్ ఉన్న వాళ్లకు డీవీటీ జబ్బు ఖచ్చితంగా వస్తుందా? వెరికోస్ వెయిన్స్ అనేది డీవీటీగా మారదండి. యూజువల్గా ఏదైతే వెయిన్స్ ఉబ్బుగా ఉన్నాయో వాటిలో సూపర్ఫిషియల్ వీనస్ థ్రాంబోసిస్ అనే క్లాట్స్ వచ్చే ఛాన్స్ ఉందండి. అది డీవీటీకి చాలా డిఫరెంట్. ఈ వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళందరికీ డీవీటీ వచ్చే ఛాన్సెస్ అయితే ఉండవు. కాళ్లలో వాపు, నొప్పి ఉంటున్నప్పుడు ఆ లక్షణాలు డీవీటీనా, వెరికోస్ వీన్సా అని తెలుసుకోవటం ఎలా? కాళ్ళల్లో వాపు చాలా కారణాల వల్ల రావచ్చండి. యూజువల్గా హార్ట్ ప్రాబ్లం ఉన్నా, లివర్ ప్రాబ్లం ఉన్నా కాళ్ళల్లో వాపులు రావచ్చు. కాకపోతే వారికోస్ వెయిన్స్లో వచ్చే కాళ్ళ వాపులు అనేది డే అంతా ఈవినింగ్ వరకు వాపు ఎక్కువగా ఉంటుంది. పడుకొని లేచిన తర్వాత వాపు అనేది తగ్గిపోతుంది. అది గ్రాడ్యువల్గా రోజులు గడిచే కొద్దీ వాపు అనేది పెరుగుతూ వస్తుంది. కాకపోతే డీవీటీలో వచ్చే కాలు వాపులు అనేది సడన్గా వస్తుందండి. సడన్గా పెయిన్తో కూడుకొని వాపు అనేది ఎక్కువగా ఉంటుంది. అది ఏం చేసినా సరే వాపు అనేది తగ్గదు. డీవీటీ, వెరికోస్ వీన్స్ సమస్యలు ఎందుకు ప్రమాదకరం? డీవీటీ అనేది బ్లడ్ క్లాట్స్ ఏదైతే వెయిన్స్లో ఏర్పడతాయో ఈ బ్లడ్ క్లాట్స్ అనేది లంగ్స్కి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఈ బ్లడ్ క్లాట్స్ అనేది లంగ్స్కి వెళ్ళినప్పుడు లంగ్స్ మీద, హార్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తాయండి. బీపీ పడిపోవడము, ఆయాసం రావడం అనే లైఫ్ థ్రెటనింగ్ కండిషన్కి దారి తీయొచ్చు. వారికోస్ వీన్స్ అనే కండిషన్ ఏమీ లైఫ్ థ్రెటనింగ్ కాదండి. ఈ వారికోస్ వీన్స్ వల్ల లాంగ్ స్టాండింగ్గా కాళ్ళ వాపులు ఉండడంతో కాళ్ళు నల్లగా మారడము, కాళ్ళల్లో పుండ్లు ఏర్పడడం, అవి ఎంతకాలమైనా మారకుండా ఉండడం అనే ప్రమాదం ఉంది. వెరికోస్ వీన్స్, డీవీటీ నిర్ధారణకు ఎలాంటి పరీక్షలు చేస్తారు? ఈ వారికోస్ వీన్స్ అయినా, డీవీటీ అయినా కన్ఫర్మేషన్ అనేది కలర్ డాప్లర్ అనే ఒక టెస్ట్తో చేస్తామండి. ఇందులో బ్లడ్ రివర్స్ డైరెక్షన్లో వస్తుందా లేదా, ఈ డీప్ వెయిన్స్లో క్లాట్స్ ఉన్నాయా లేదా తెలుసుకుంటాము. దీన్నే కన్ఫర్మేటరీ టెస్ట్గా చెప్పొచ్చండి. డీ డైమర్ అనే టెస్ట్ ఎవరికి చేస్తాము అంటే, డీవీటీ గల లక్షణాలు కనిపించినా బ్లడ్ క్లాట్ అనేవి స్కాన్లో కనిపించట్లేదు, లేదా ఏదైనా డీవీటీ కండిషన్ వచ్చే ఛాన్స్ ఉందా పేషెంట్కి అనే తెలుసుకోవడానికి డీ డైమర్ చేస్తామండి. డీవీటీకి చికిత్స ఎలా ఉంటుంది? బ్లడ్ థిన్నర్ మందులు తప్పనిసరిగా వాడాలా?
డీవీటీకి అనేది బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ అనేది ఖచ్చితంగా వాడాలండి. సో అది నార్మల్గా 3 నెలల నుంచి 6 నెలల పాటు ఈ బ్లడ్ థిన్నర్ మెడిసిన్స్ అనేది ఇస్తాము. ఇప్పుడు లేటెస్ట్గా చాలా మెషిన్స్ టెక్నాలజీ ద్వారా ఏదైతే క్లాట్స్ ఉన్నాయో క్లాట్స్ ఇమీడియట్గా తీసే టెక్నాలజీ వచ్చిందండి. సో కొన్ని ప్రొసీజర్స్ చేయడం వల్ల మెకానికల్ థ్రాంబెక్టమీ, యాంజియోజెట్, పెనంబ్రా అనే మెషినరీ ద్వారా ఫాస్ట్గా క్లాట్ తీసే టెక్నిక్స్ అయితే ఇప్పుడు అవైలబుల్గా ఉన్నాయండి. వెరికోజ్ వీన్స్కు చికిత్స ఎలా ఉంటుంది? లేజర్ చికిత్స ఎప్పుడు అవసరం? వారికోస్ వీన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి లేజర్ ట్రీట్మెంట్ అనేది అవసరం లేదండి. ఇనీషియల్ స్టేజెస్ ఉన్న వాళ్ళకి ఏదైతే జస్ట్ రెటిక్యులర్ వెయిన్స్ కానీ మైల్డ్గా స్వెల్లింగ్ ఉన్న వాళ్ళకి ఇంకా కంప్రెషన్ స్టాకింగ్స్ ద్వారా మెడిసిన్ ద్వారా మేనేజ్ చేయొచ్చు. వాళ్ళు కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవడం ద్వారా నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ డిసీజ్కి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఎవరికైతే స్వెల్లింగ్ ఎక్కువగా ఉంది, పెయిన్ రోజు వస్తుంది, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎఫెక్ట్ అవుతుంది, లేదా కాళ్ళల్లో ఎక్కడైనా నలుపు అనేది స్టార్ట్ అవుతుంది, పుండు పడుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా చేయాలండి. డీవీటీ ఉన్నవాళ్ళు నడవకూడదా? బెడ్ రెస్ట్ అవసరమా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? డీవీటీ వచ్చిన తర్వాత కంప్లీట్గా బెడ్ రెస్ట్ అనేది అవసరం లేదండి. వాళ్ళ నార్మల్ యాక్టివిటీస్ చేసుకోవచ్చు. కాకపోతే డెఫినెట్గా బ్లడ్ థిన్నర్స్ అనేది స్టార్ట్ చేయడం అయితే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, చెప్పాలంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళు ఏంటి అంటే యూజువల్గా అరౌండ్ 14 hours 12 hours లాంగ్ ట్రావెల్ చేసే వాళ్ళు, ఒకటే దగ్గర లాంగ్ అవర్స్ కూర్చునే వాళ్ళకి బ్లడ్ అనేది లెగ్స్లో వెయిన్స్లో అలానే స్టాగ్నెంట్ అయిపోయి ఇలా క్లాట్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. మోస్ట్ ఇంపార్టెంట్గా ఎవరికైతే ప్రీవియస్గా డీవీటీ వచ్చింది లేదా డీవీటీ వచ్చే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్నవాళ్ళు కాలికి కంప్రెషన్ స్టాకింగ్స్ ఒకటి యూజ్ చేయొచ్చండి. దాంతోపాటు ఎవ్రీ 1 hourకి అట్లీస్ట్ అలానే కూర్చోకుండా ఒక 5 minutes 10 minutes అలా వాకింగ్ చేయడం. డీహైడ్రేషన్ అండి, అస్సలు వాటర్ తాగకపోవడం ఇస్ ఆల్సో వెరీ రిస్క్ ఫ్యాక్టర్ ఫర్ డీవీటీ. సో అడిక్వేట్గా హైడ్రేషన్, లెగ్ మూమెంట్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. వెరికోస్ వీన్స్ డీవీటీ జబ్బులకు సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా అవసరం. నిర్లక్ష్యం చేస్తే వీటితో పెనుముప్పులు తప్పవని గుర్తుంచుకోవాలి. కాలిపిక్కల్లో అల్సర్లు, చర్మం రంగు మారడం వంటి లక్షణాలు కనిపించినప్పుడు వెంటనే తగిన వైద్య సాయం పొందాలి. ఒక చిన్న చిట్కా మీకోసం. పొడి చర్మంతో బాధపడుతున్నప్పుడు గుడ్డులోని తెల్లసునకు 1 చెంచాడు నిమ్మరసం, కొంచెం గులాబీ నీరు, కొద్దిగా ఆలివ్ నూనెను కలిపి చర్మానికి పట్టించి 1/2 గంట తర్వాత స్నానం చేయండి. ఇలా తరచూ చేస్తూ ఉంటే పొడి చర్మం బాధలు ఇట్టే తగ్గిపోతాయి.